హలో అండి, వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్. ఇప్పుడు నేను చూపించే ఈ వీడియోలో మీకు కొంచెంగా స్టిచ్చింగ్ చేతయ్యే వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తా ఎక్కడ లోటుపాట్లు లేకోకుండా మనం బ్లౌజ్ ఈజీగా పర్ఫెక్ట్గా అలాగే కస్టమర్స్కు ఇష్టపడేలా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. తప్పకుండా అయితే చూడండి. నచ్చితే చివర్లైనా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలా బ్లౌజ్ అంతా నీట్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకున్న వాటిని స్టిచ్చింగ్ చేసుకుంటూ ఎక్కడ ఏవి మిస్టేక్స్ పోకుండా అంటే వచ్చేసి హ్యాండ్స్ చాలామంది అంటే కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు జాయింట్ అనేది చాలా తక్కువ. అంటే ఎలా చేసుకోవాలి నీట్గా కస్టమర్స్కి ఇష్టపడేలా ఎలా చేసుకోవాలి అనేది చాలామందికి అయితే తెలియదు. ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు హ్యాండ్స్ బార్డర్ పెద్దగా వచ్చేసింది అనుకోండి, పెద్దగా వస్తే ఎలా కుట్టుకోవాలి అనేది ఒక వీడియో అయితే చేశాను, అది చూడండి. అంటే వన్ సైడ్ కొంచెం తక్కువగా వచ్చేసి వన్ సైడ్ పెద్దగా వచ్చి ఆ బార్డర్లో మనకు క్లాత్ లేదు అనుకుంటే ఎలా తీసుకోవాలి చెప్తాను, చూడండి. అలాగే ఈ క్లాత్ అనేది ఒక సైడ్ ఎక్కువ వచ్చేసింది అంటే మనం తీసుకున్న క్లాత్ లైనింగ్ క్లాత్ కన్నా కొంచెం అయితే ఎక్కువ వచ్చేసింది. ఆ కొంచెం మనము వన్ సైడ్ హ్యాండ్ జాయింట్ కోసము అలాగే ఉంచేసి మిగిలిన క్లాత్ అంతా మన హ్యాండ్ లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంత అయితే తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు లైనింగ్కి మనము హ్యాండ్ జాయింట్ల కోసం అయితే పీసులు అయితే తీసుకుంటున్నాను. ఇలా హ్యాండ్ జాయింట్ కోసము పీసులు అయితే తీసేసుకొని ఫస్ట్ లైనింగ్కి జాయింట్ అయితే చేస్తున్నాను. అంటే మనము వన్ సైడ్ ఎక్కువగా ఉంది అని చెప్పాను కదా మెయిన్ క్లాత్, ఫస్ట్ అయితే ఆ క్లాత్ కోసము వన్ సైడ్ వన్ లైనింగ్ జాయింట్ అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా క్లియర్గా చెప్తాను. ఒక్క వీడియోలోనే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఉండే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇప్పుడైతే మనము కరెక్ట్గా లెంత్ ఉంది కదా, అంటే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కరెక్ట్గా లెంత్ ఉండే క్లాత్ని అయితే ఫస్ట్ నేను ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎలా కుడతారో చూపించి ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే ఇలా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. నేను కింద సైడు హెమ్మింగ్ కోసం చేయాలి, దానికోసం అంచు కొంచెం పైకి పెట్టేసి కుడుతున్నాను. అంటే చివర్లో కుట్టాము అంటే కొంచెం ప్లెయిన్ వస్తుంది కదా కింది సైడు, అక్కడ హెమ్మింగ్ వేసాము అంటే బాగోదు. అందుకే అంచు దగ్గర వరకు కొంచెం లైనింగ్ క్లాత్ను జరిపేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. అక్కడైతే కొంచెం క్లాత్ స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే స్టిచ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కింది సైడు ప్లెయిన్ క్లాత్ కొంచెం అయితే వదిలాను కదా, ఆ క్లాత్ని అయితే తీసేసుకుంటున్నాను. అలాగే చుట్టూ క్లాత్ కూడా తీసేయాలి. చాలా నిదానంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ చేయొద్దండి. నా వీడియోలో మంచి ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు స్టిచ్చింగ్ చేస్తున్నా లేదా చేయించుకున్నా మీకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది అంటే చెప్తాను. ఇప్పుడైతే నేను సైడ్ జాయింట్లు వేస్తున్నాను, చూడండి. ఇప్పుడు సైడ్ జాయింట్ల కోసము నేను చెప్పాను కదా వన్ సైడ్ చిన్న పట్టి వస్తే వన్ సైడ్ పెద్ద అంచు వస్తే ఎలా సైడ్ జాయింట్లు వేసుకోవాలి అని. పైవైపు వచ్చిన చిన్న అంచు క్లాత్ని అయితే తీసేసుకొని ఇలా 3 పీసుల్ని కట్ చేసుకున్నాను. అంటే ఒక పీస్ ఆల్రెడీ వచ్చేసింది మనకు ఎక్స్ట్రాగా అని చెప్పాను కదా, దానికోసం ఓన్లీ 3 పీసులను అయితే తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ మనం హ్యాండ్ జాయింట్ చేసాం కదా, ఆ క్లాత్కు కింద పెట్టేశాను. సెంటర్లో క్లాత్ లైనింగ్ జాయింట్ చేసాం కదా అది పెట్టేశాను. దానిపైన ఇప్పుడు మనము సైడ్ జాయింట్ల కోసం క్లాత్ తీసుకున్నాం కదా అది పెట్టేశాను. చూడండి, ఇలా మనము కుట్టిన తర్వాత ఆ 2 క్లాత్లని ఓపెన్ చేసుకొని పైన మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు చూడండి ఎక్కడ పీసులు అనేటివి కనపడకోకుండా స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్.
కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా అయితే చెయ్యండి. ఎక్కడ పీసులు లేకోకుండా ఉంటే కస్టమర్స్ కూడా చాలా ఇష్టపడతారు బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకోవడానికి. నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఇప్పుడు సేమ్ అటు సైడ్ ఎలా జాయింట్ చేసామో ఇటు సైడ్ కూడా అలానే జాయింట్ అయితే చేస్తున్నాను. అంటే లైనింగ్ క్లాత్ కింద పెట్టాను, మనం కుట్టుకున్న మెయిన్ క్లాత్ పైన పెట్టాను, మనకు కావాల్సిన సైడ్ జాయింట్ క్లాత్ పైన పెట్టేశాను. ఇలా ఒక స్టిచ్ వేసాను, రెండు ఓపెన్ చేసేసి పైన అయితే ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న దాన్ని హ్యాండ్ క్లాత్ని సెంటర్లోకి ఇలా మర్చేసుకొని మనము హ్యాండ్ సంక వైపు కొంచెము నీట్గా కట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆ సైడ్ జాయింట్లని హ్యాండ్ లాగా నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసాను. చూడండి, సైడ్లో క్లాత్ లైనింగ్ క్లాత్ తక్కువ వచ్చింది కదా, ఏం పర్లేదు. కుట్లలోకి పోయిన తర్వాత మిగిలిన క్లాత్ కట్ చేసాము అంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది బ్లౌజు. ఇప్పుడు నేను కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఎలా స్టిచ్ చేస్తారో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే మనము ఎక్స్ట్రా వదిలేం కదా క్లాత్ని, ఆ క్లాత్ని అయితే ఫస్ట్ జాయింట్ అయితే చేసేస్తున్నాను. అంటే లైనింగ్ క్లాత్ ఆల్రెడీ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది అని చెప్పాను కదా, ఆ ఎక్స్ట్రాకి మనము ఫస్ట్లోనే హ్యాండ్కి లైనింగ్ క్లాత్ జాయిన్ చేసాము. అది యాజ్ ఇట్ ఈజ్ క్లాత్ పైన పెట్టేసుకొని ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, నేనైతే కరువు తీయను ఫ్రెండ్స్. నేను స్టార్టింగ్లో కరువు అయితే ఎప్పటికీ తీయను. మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడే ఎటు సైడ్ హ్యాండ్కి అటు సైడ్ అనేది కరువు తీసి హ్యాండ్ అనేది జాయిన్ చేస్తాను. ఈ వీడియో కూడా చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్, అంటే కొంచెము తెలియని వాళ్ళు సైడ్ జాయింట్లు ఎలా వేస్తారో చూపిస్తాను. చూడండి, నేను ఈ హ్యాండ్కున్న కింది సైడ్ అయితే క్లాత్ వదిలాను, ప్లెయిన్ క్లాత్ని, ఆ క్లాత్ని అయితే తీసేసుకోవాలి మనం హెమ్మింగ్ చేసుకోవడం కోసము. ఇప్పుడు చూపిస్తాను చూడండి. హ్యాండ్ నార్మల్గా అయితే ఎలా పెడతారు వాళ్ళు, రెండు క్లాతులు అలా డబల్ ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని డైరెక్ట్ ఇలా అయితే స్టిచ్ చేస్తారు. కొంతమంది, అందరూ కాదు ఫ్రెండ్స్, కొంతమంది అంటే కొత్తగా స్టార్టింగ్ ఇప్పుడు కుడుతున్నారు, ఇప్పుడు కస్టమర్స్ మీ దగ్గరికి వస్తున్నారు అనే వాళ్ళకైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఇలా చేయండి, చూపించండి కస్టమర్స్ వచ్చినప్పుడు, చూడండి ఇలా కుట్టాను నేను అనని. అంటే కొంతమంది చూడరన్నమాట, కొంతమంది అయితే ఖచ్చితంగా చూస్తారు. చూడండి, అలా ఉంటుంది, బయటికి కనపడుతుంది అన్నమాట. అది మనము లోపల సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇటు సైడ్ అయితే కనిపించలేదు, ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. ఇప్పుడు మనము ఆ క్లాత్ని అలా అయితే ఎప్పటికీ కుట్టద్దండి. నేనైతే కుట్టు తీసేస్తున్నాను, మీకు చూపించాలని కుట్టాను. తీసేసి లైనింగ్ క్లాత్ హ్యాండ్ కింది వైపు పెట్టాలి, మెయిన్ క్లాత్ హ్యాండ్ పై వైపు పెట్టాలి. ఇలా రెండింటిని పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి నీట్గా. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, కస్టమర్స్ ఖచ్చితంగా ఇష్టపడతారు. అంటే టౌన్లో అంటే చూస్తారు, కొంచెం పల్లె కదా, ఎందుకంటే నేను ఇక్కడ వీళ్ళ అనుభవం చూశాను కాబట్టి నేనైతే చెప్పగలుగుతున్నాను. చాలా వరకు అంటే వాళ్ళకి బ్లౌజ్ సెట్ అయ్యిందంటే ఓకే, వదిలేసి ఇంకా ఓకే అక్క అనేసి వెళ్ళిపోతారు. మనం ఇలా కుట్టాము అని వాళ్ళకి చూపించాము అంటే వాళ్ళ మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోతారు, ఈమె నీట్గా స్టిచ్చింగ్ చేస్తుంది అని అనేసి. వాళ్ళు ఇంకా నలుగురికి చెప్పి మన బిజినెస్ అనేది పెంచడానికి అవకాశం ఉంది. అందుకే మీరైతే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే. నీట్గా హ్యాండ్ అనేది ఎంత నీట్గా స్టిచ్ అయిపోయిందో చూడండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అంతే, ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకుంటున్నాను. హ్యాండ్ షేప్ అనేది నీట్గా 2.5 ఇంచు లోతుగా కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయకపోతే, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే ఈజీగా కుచ్చుల వీడియోస్ కూడా ఉన్నాయి, తప్పకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బాడీ ఫ్రంట్ చెస్ట్ షేప్. ముఖ్యంగా అయితే మన బాడీలో ఫ్రంట్ షేప్ అనేది చెస్ట్ షేప్ నీట్గా
కుడితేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు కుట్టాము అంటే ఆ షేప్ అనేది ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అయినప్పుడు ఆ పర్సన్ ఉంటారు కదా మన దగ్గర స్టిచ్ చేయించుకున్న వాళ్ళు, కొంచెము ఏంది బ్లౌజ్ నీట్గా సెట్ అవ్వలేదు అనేసి కొంచెం బాధపడతారు. మళ్ళీ మన దగ్గరికి రావడానికి వాళ్ళు ఇష్టపడరు అన్నమాట. అలా కాకుండా మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఐడియా చేసుకొని స్టిచ్చింగ్ చేసాము అంటే వాళ్ళైతే చాలా అంటే చాలా ఇష్టపడతారు. వాళ్ళు కుట్టించుకోవడమే కాకుండా పక్కన వాళ్ళకు కూడా చెప్తారనమాట, ఆమె స్టిచ్చింగ్ బాగా చేస్తుంది, బ్లౌజ్ భలే సెట్ అయ్యింది, మనం వెళ్దాం పదా అంటే ఒక్కరు రావడానికి వాళ్ళు ఒక్కొక్క టైంలో ఇష్టపడకుండా తోడుగా వాళ్ళని తోడుకొని ఖచ్చితంగా అయితే తోడుకొని వస్తారు. మనకి కస్టమర్స్ని కూడా పెంచుతారు. ఫ్రంట్ సైడు చెస్ట్ షేపు ఎలా నీట్గా సెట్ అవ్వాలి అనేది కూడా ఒక వీడియో అయితే చేశాను. తప్పకుండా అయితే చూడండి. మీకు ఒకవేళ ఆ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటే చూడండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఫ్రంట్ షేప్ క్లాత్ లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి. దీంట్లో అయితే ఎలాంటి మార్పు ఉండదు. మనం ఎలా స్టిచ్ చేసినా నీట్గా వస్తుంది. అంటే మనము చిన్నది కదా, ఇది బ్యాక్ అంత పెద్దగా ఉండదు కాబట్టి ఇలా స్టిచ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ షోల్డర్ దగ్గర స్టిచ్ చేస్తాను. నెక్స్ట్ అంతా చుట్టూ క్లాత్ నీట్గా సర్దేసుకుంటూ చుట్టూ అయితే ఒక స్టిచ్ వేసుకుంటాను. కొంచెము బర్స్గా ఉండే క్లాత్ అయితే ఇలా చేస్తాను. మెత్తని క్లాత్ అయితే పైన ఒక స్టిచ్ వేసేసుకొని షోల్డర్ దగ్గర రివర్స్ వేసుకొని చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటాను. చుట్టూ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఒక వీడియో అయితే చేశాను, చూడండి. ఇప్పుడైతే చెస్ట్ షేపు మనం కుట్టే విధానం అని చెప్పాను కదా, చూడండి ఎంత నీట్గా రౌండ్గా ఎంత బాగా సెట్ అయిందో. కప్స్ కూడా లేవు ఫ్రెండ్స్. ఫస్ట్ చూపించాను కప్స్ పెట్టి, ఇప్పుడైతే వీటి కింద కప్స్ లేవు. ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా షేప్ అనేది నీట్గా కుట్టించాము అంటే కస్టమర్స్ అయితే చాలా ఇష్టపడతారు. ఈ చెస్ట్ షేప్ని మరింత అందంగా పెంచడానికి నేను ఆ క్లాత్ని మీకు విజిబుల్ క్రాస్ పట్టి ఎలా వేసుకోవాలనో చూపిస్తాను. ఈ వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్. తప్పకుండా అయితే చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, నా ఛానల్ పైన క్లిక్ చేశారు అంటే అన్ని వీడియోస్ అయితే వస్తాయి. అంటే కొత్తగా చూసే వాళ్ళకు చెప్తున్నాను, పాత వాళ్ళ కోసం కాదు. చూడండి, నేనైతే ఇప్పుడు క్రాస్ పట్టి క్లాత్ని అయితే తీసేసుకున్నాను. క్రాస్ పట్టి మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే లోపల సైడు ఒక వేస్ట్ క్లాత్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. అలా పెట్టాము అంటేనే మన బ్లౌజ్ యొక్క చెస్ట్ షేప్ దగ్గర ఈ క్రాస్ పట్టి మనము సెట్ చేసినప్పుడు చెస్ట్ అనేది కిందికి పడిపోకుండా కొంచెం పైకి అలాగే నీట్గా సెట్ అవుతుంది. అంటే చిన్నపిల్లలు అంటే ఒక ఏజ్ ఉన్న వాళ్ళు అంటే ఆల్రెడీ చెస్ట్ అనేది వాళ్ళకి నీట్గా ఉంటుంది, పడిపోకుండా కొంచెం టైట్గా ఉంటుందన్నమాట. ఆల్రెడీ కొంచెం పిల్లలు పుట్టి ఏజ్ బారైన వాళ్ళకైతే చెస్ట్ అనేది కొంచెం లూజ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి మనము కొంచెం మందాటి క్లాత్ వేసి ఫ్రంట్ సైడు ఇలా జాయింట్ చేసాము అంటే వాళ్ళ చెస్ట్ షేప్ అనేది బిగుతుగా నీట్గా పైకి సెట్ అవుతుందన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి బ్లౌజ్ నీట్గా సెట్ అయినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా మంచి ఉద్దేశం వస్తుంది, బ్లౌజ్ నీట్గా ఉంది అని అనేసి. మనము మన దగ్గర స్టిచ్ చేయించుకోవడానికి వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. తప్పకుండా అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. టైట్ క్లాత్ అంటే కొంచెం మందాటి క్లాత్ అంటే ప్యాంట్ క్లాత్ ఉన్నా యూస్ చేయండి, లేదా కాటన్ క్లాతులు మనం ఎవరికైనా స్టిచ్ చేసిన తర్వాత మిగులుతాయి కదా, ఆ క్లాతులను అయితే పడేసుకోవద్దండి. ఇలా క్రాస్ పట్టి మైన కట్ చేసుకొని నీట్గా పెట్టేసుకున్నాము అంటే మనం బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు వెతుకలాడ పని లేకుండా క్లాత్ జాయింట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్రాస్ పట్టి కుట్టాను కదా, క్రాస్ పట్టిలో లోపల త్రిబుల్ క్లాత్ వేసాను, అంటే వేస్ట్ క్లాత్ ఒకటి వేసాను కదా, ఆ వేస్ట్ క్లాత్ని మెయిన్ క్లాత్కి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకు అంటే మెయిన్ క్లాత్ కొంచెం పతలాగా ఉంటుంది కదా, అది జరగకుండా మందంగా ఉండడానికి, ప్లస్ ఆ క్లాత్ మందంగా ఉన్నా కూడా మనము దానికి డబల్ స్టిచ్ వేయాలి. ఎందుకు అంటే క్లాత్ డబల్ ఆల్రెడీ ఒక స్టిచ్ వేసాము అంటే ఆ క్లాత్కి ఇంకా ముడతలు అనేటివి ఉండవు. మళ్ళీ మనము చెస్ట్ పార్ట్కి షేప్కి జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకోకుండా నీట్గా వస్తుంది. దానికోసము అంటే లైనింగ్ క్లాత్ ఎట్లా ముడతలు పడదు, ముడతలు పడిన లోపల వైపు కాబట్టి
అంత కొంచెం భయం అయితే ఏముండదు. లైనింగ్ క్లాత్ ముడతలు పడినాయి, మెయిన్ క్లాత్ ముడతలు పడినాయి అంటే కస్టమర్స్ చూశారు అంటే బాగోదు కదా. దానికోసం నేనైతే ఇలానే కుడతాను, ఇలానే ట్రై చేస్తాను. నా మెథడ్ అయితే ఇలానే ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్గా తీసుకుంటాను నేను ఏ పని చేసినా. చూడండి, ఇది కొంచెం జెర్రీలాగా ఉంది కాబట్టి పైన థ్రెడ్ వేసే కదా కుచ్చులా కొంచెం కనపడుతుంది. జాయిన్ చేసిన తర్వాత ఎంత నీట్గా వస్తుందో జాయింట్ కూడా చూపిస్తాను. చూడండి, క్రాస్ పట్టీలను అయితే ఈ మెథడ్లో కుట్టేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ కస్టమర్స్ ఇష్టపడతారు, కస్టమర్స్ పెరుగుతారు, కస్టమర్స్ని వాళ్ళే పెంచుతారు కూడా. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే ఏ ఫ్రంట్ షేప్స్కి ఆ క్రాస్ పట్టీని అయితే సెట్ చేసుకోండి. కుట్టుకునేటప్పుడు చూసుకొని ఖచ్చితంగా అయితే కుట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఇలాంటి క్లాతులకైతే మనకు ఫ్రంట్ షేప్లలో రైట్ లెఫ్ట్ ఈజీగా అర్థమవుతాయి. నార్మల్ క్లాతులు ఉంటాయి కదా, అంటే కొంచెము పతలాగా ఉండే శారీస్కి అయితే ఎట్ సైడ్ది ఏది అనేది అర్థం కాక రెండు ఫ్రంట్ పక్కన కుడి పక్కటన్నా ఒకటేసారి కుట్టుకుంటారు, లేదా ఎడం పక్కకి రెండు ఒకటేసారన్నా కుట్టుకుంటారు. అలా కుట్టుకుంటే మళ్ళీ ఇప్పదీసి ఆ క్లాత్ని కట్ చేసుకుని తింటాము, అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అలా కాకుండా ఎలా కుట్టుకోవాలనో కూడా నేను ఒక వీడియో అయితే చేశాను, తప్పకుండా అయితే చూడండి. ఇప్పుడు చెస్ట్ షేప్ కోసము క్రాస్ పట్టీని అయితే జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత క్లాత్ని అయితే ఇలా మర్చుకోండి, ఇలా అయినా మర్చుకోండి. ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను మీకు, ఎలా ఈజీగా ఉంటే అలా అయితే మర్చేసుకొని ఇప్పుడు మనము మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి. ఎలా అనేది చూపిస్తాను చూడండి. మనం ముందు ఒక స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ పైనే ఇప్పుడు మనం వేసే ఈ లైనింగ్ క్లాత్ స్టిచ్ కూడా పడేటట్టు చూసుకొని ఒక కుట్టు వేసుకోండి. లోపల మనము ఆ క్లాత్ ఆ మడతల్లోకి ఆ కుట్లల్లోకి పడకుండా నీట్గా క్లాత్ను లోపలికి సర్దేసుకుంటూ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని వన్ సైడ్ నుంచి బయటికి అయితే తీసేయండి. చూడండి, ఇలా బయటికి తీసేటప్పుడు క్లాత్కి అయితే ముడతలు పడతాయి ఫ్రెండ్స్. ఏం పర్లేదు, మళ్ళీ మనము ఐరన్ చేసాము లేదా మనము బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత కొంచెం నీట్గా చేత్తో ప్రెస్ చేసినా నీట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి, చెస్ట్ షేప్ అనేది నేను కప్స్ పెట్టినా ఇంకా లూజ్గా ఉంది, అంటే పిల్ల షేప్ చెస్ట్ షేప్ అనేది పెద్దగా ఉంది. చెస్ట్ షేప్ పెద్దగా ఉంది ఎలా తెలుస్తుంది అనేది కూడా నేను వీడియో అయితే చేస్తాను తప్పకుండా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా దానికి తగ్గట్టు నేను వీడియోలు చేస్తాను. ఇప్పుడు మనము క్లాత్ని నేను రెండు లాగా మర్చుకోవచ్చు అని చెప్పాను కదా, హోల్డింగ్ ఒకటి చూపించాను, ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ది ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఏ డౌట్స్ ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్, తప్పకుండా అయితే కామెంట్ చేయండి. డౌట్స్ ఉన్నా పర్లేదు, మీకు ఈ వీడియోలో ఏమనిపించింది అన్నా పర్లేదు, ఈ వీడియో చూస్తే తప్పకుండా అయితే ఏదో ఒకటి కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేను కూడా ఇలానే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అంటే నేను నేర్చుకునేటప్పుడు ఇలాగా మొబైల్లో చూసుకొని స్టిచ్చింగ్ చేసుకునేది లేదు. అంటే నేను దగ్గర 14 ఇయర్స్ కింద నేర్చుకున్నాను, నా ఓన్గా నేర్చుకున్నాను. ఇదైతే నేను పర్ఫెక్ట్గా చెప్తాను. ఎందుకంటే అప్పుడు మేము కొంచెం, ఇప్పుడు కూడా మేము పల్లెలలోనే ఉంటాము. టౌన్లోకి వెళ్ళి బ్లౌజులు ఇచ్చేసి స్టిచ్ చేయించుకోవాలి అంటే చాలా కష్టమయ్యేది. అప్పుడు మా వదిన కుడుతూ ఉండింది కొంచెంగా. అప్పుడు నాకు కొంచెం తెలియదు కాబట్టి వీటి గురించి నేను పట్టించుకోలేదన్నమాట. నేను అలా ఇబ్బంది పడిన తర్వాత తెలిసింది ఎందుకు ఇంత ఇబ్బంది పడ్డాము, నేను నేర్చుకుంటే సరిపోతుంది కదా అని జస్ట్ ఒక్కసారి చూశాను తను కటింగ్ చేసేది. స్టిచ్చింగ్ అంటే మనము బ్లౌజులు వేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఏ పార్ట్ ఎక్కడ జాయిన్ చేసుకోవాలి అని. మెయిన్ కటింగ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. అంతా కటింగ్ చేసుకున్నాము అంటే కొంచెం అటు ఇటుగా ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేది నేర్చుకున్నాము అంటే ఈజీగా వచ్చేస్తుంది. అంటే మన నమ్మకం వస్తుంది, మనం కుట్టగలుగుతున్నాము, షేప్స్ అనేటివి కరెక్ట్గా సెట్ అవుతున్నాయి అంటే ఎక్కడ ఏం జాయిన్ చేయాలి అనేది ఈజీగా తెలుస్తుంది. నిదానంగా 1కి 10 కుట్టాము అంటే వచ్చేస్తాయి కదా. దానికోసము నేనే ట్రై చేశాను, నేను నేర్చుకున్నాను. అంటే ఎవరైనా కుడుతున్నారు, వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వెళ్ళి నేను
మనం బ్లౌజులు ఇస్తాం కదా ఎక్కడికన్నా, అంటే నేర్చుకున్న వరకేం బ్లౌజులు బయట కుట్టించుకోవాలి కదా. వెళ్తాను నేను అక్కడికి, వెళ్ళినప్పుడు ఒక 2 నిమిషాలు మాట్లాడినట్టు మాట్లాడేసి వాళ్ళు కుట్టే విధానం అయితే ఖచ్చితంగా చూస్తాను. ఫస్ట్ ఎట్లా కుడుతున్నారు, ఎట్లా కటింగ్ చేసుకుంటున్నారు అని చూసేసి ఇంటికి వచ్చి మన పాతటివి ఏమన్నా క్లాతులు ఉంటాయి కదా వాటి మీద ట్రై చేశాను. అప్పుడు నా దగ్గర ఇంకా మిషన్ లేదనమాట, జస్ట్ కటింగే నేర్చుకుంటూ ఉన్నాను. అట్లా కటింగ్ నేర్చుకుంటూ నేను మిషన్ కొనుక్కున్నాను. ఎలా కొనుక్కున్నాను అనేది కూడా వీడియో చేశాను, అదైతే చూడండి. నేను ఎలా కొనుక్కున్నాను, నా దగ్గరికి ఈ 3 మిషన్లు ఎలా వచ్చాయి అనేది కూడా వీడియో చేశాను, తప్పకుండా అయితే చూడండి. నార్మల్గా అయితే ఎవరికైనా కుడిపక్క ఉక్సులు అవే జోబిల్లాగా ఉండేటివి ఉంటాయి కాజా పట్టి, ఎడం వైపు ఉక్సులు పట్టి ఉంటుంది. వీళ్ళకి కొంచెం ఆపోజిట్ సైడ్ వచ్చింది. ఆపోజిట్ సైడ్ వచ్చిన మనము ఎలాగ ఇబ్బంది పడకోకుండా వాళ్ళ ఆల్తి బ్లౌజ్ ఎలా ఉంటే ఎటు సైడ్ ఉంటే అటు సైడే వేయడానికి ట్రై చేయండి. మనము ఇలాగున్న కస్టమర్స్ని ఇంప్రెస్ చేసినట్టు. అంటే మనకి చేతి వాటము ఎటు సైడ్ ఉంటుంది, మనం ఎక్కువ మీరు ఎటు సైడ్ పెట్టుకుంటారో కానీ ఇటు సైడ్ వాళ్ళంతా అయితే కుడి పక్కనే కాజా పట్టి, ఎడం పక్క ఉక్స్ పట్టి ఇలానే కుట్టించుకుంటారు. కొంచెము వీళ్ళ బ్లౌజ్ అనేది వెరైటీగా ఉందన్నమాట. కానీ నేను వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలానే స్టిచ్ చేశాను. కస్టమర్స్ అయితే చాలా ఇష్టపడ్డారనమాట. ఈ వీడియో తీసుకున్న చాలా రోజులయ్యింది. అంటే నేను ఆల్రెడీ దీని మీద క్రాస్ పట్టిది ఒకటైతే పెట్టాను. వాళ్ళు చూసుకొని వాళ్ళు నాకు కాల్ చేసి సెట్ అయింది మాకు అని చెప్పిన తర్వాతే, అంటే నేను ఇటు సైడ్ ఎప్పటికీ ఎవరికి వెయ్యలేదు ఉక్సులు అనేటివి కుడి సైడ్కి. అందుకే తన్ని అడిగిన తర్వాత బాగుంది అని చెప్పిన తర్వాతనే నేను మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అంటే నాకు నమ్మకం కుదరాలి కదా, ఇటు సైడ్ వేసుకున్నా బాగుంటుంది ట్రై చేయండి అని చెప్పడానికి. దానికోసం అనేసి హుక్స్ పట్టి కాజా పట్టి అయితే జాయిన్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి నా ఛానల్లో మంచి మంచి ట్రిక్స్ వీడియోస్ ఉన్నాయి. అంటే నేను ఏది చేసినా ట్రిక్తోనే చేస్తాను. నేను ఏది కష్టపడకుండా ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవాలనో 1కి 2 సార్లు అయితే ఆలోచించి ఆ మెథడ్ అయితే ట్రై చేస్తాను. తప్పకుండా అయితే చూడండి. ఇప్పుడు నెక్ రౌండ్ తీసుకుంటున్నాను. నెక్ రౌండ్ దగ్గర 1 ఇంచు పైకి ఉంది కదా, ఆ క్లాత్ అనేది నెక్ రౌండ్ చూసుకొని కట్ చేసుకుంటాను. నేను బ్లౌజులు కటింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అయితే 1 ఇంచు పైకి క్లాత్ వదిలేసుకొని నెక్ రౌండ్ అయితే తీసుకుంటాను. ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్, తప్పకుండా అయితే చూడండి. చిన్న లోటుపాట్లను సరి చేసుకుంటూ బ్లౌజులను స్టిచ్చింగ్ చేశాము అంటే చాలా నీట్గా కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలానే ట్రై చేయండి. ఎప్పుడైనా సరే మనం కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని కొంచెం 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి కటింగ్ చేసుకునేటప్పుడు. అలా ఇప్పుడు మనము బాడీ పార్ట్ బ్యాక్ తీసుకున్నాము. బ్యాక్ అయితే నార్మల్గా అందరూ రౌండ్ అయితే కుడతారు ఫస్ట్. నేనైతే ఈ మెథడ్ అయితే ఫాలో అవుతాను. అంటే ఫస్ట్ అనేది రౌండ్ కుట్టాము అంటే సైడు అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ని సర్దుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ కింది సైడ్ కుట్టేస్తాను. నెక్స్ట్ అరిచేయి క్లాత్ పైన పెట్టేసుకొని క్లాత్ని నీట్గా అటు ఇటు సర్దేసుకుంటూ చుట్టూ అయితే కుట్టేస్తాను. అంటే చుట్టూ కుట్టేటప్పుడు మనము క్లాత్ని సర్దుకోవడానికి అవుతుంది. ఫస్ట్లోనే రౌండ్ నెక్ కుట్టాము అంటే చుట్టూ కుట్టుకునేటప్పుడు కొంచెం కష్టమేమో అనిపిస్తుంది. అంటే క్లాత్ని మనము తీసుకున్న క్లాత్ని బట్టి రౌండ్ కుట్టుకోవాలా ఫస్ట్, లేదా ఫస్ట్ కింది సైడ్ కుట్టుకోవాలా అనేది అర్థం చేసుకొని రౌండ్ కానీ, లేదా నేను చెప్పే ఈ మెథడ్లో కింద మనము హెమ్మింగ్ కోసము క్లాత్ వదులుకుంటాం కదా, ఆ క్లాత్ను కానీ ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేశారు అంటే బ్లౌజ్ అనేది నీట్గా మీరు కుట్టడానికి ఈజీగా వస్తుంది. అంటే స్టార్టింగ్ మనము పెట్టే క్లాత్ స్టార్టింగ్ నుంచి కుట్టాము అంటే నీట్గా కుట్టగలుగుతామేమో అని నా అభిప్రాయము. అంటే రౌండ్ కుడతాము ఫస్ట్, తర్వాత షోల్డరు, చంక డౌను ఇట్లా తీసుకునేటప్పుడు క్లాత్ ఎక్కువ మనము చేతుల్ని ఎక్కువ ప్రెస్ చేసి ఎక్కువ శ్రమ పడాలనేమో అనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఏదైనా చేసాము పని అంటే కొంచెం బాగుంటుందేమో అని నా ఉద్దేశము. మీకు ఎలా వీలైతే అలా ఇది ఒకసారి ట్రై చేయండి.
ఎలా ఉందో ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చుట్టూ అయితే బ్లౌజ్ కుట్టేసాము, నీట్గా అయితే వచ్చేసింది, ఎక్కడ ముడతలు లేకోకుండా. నేను ఇదే క్లాత్ని హెమ్మింగ్ కోసం కూడా మర్చేసుకుంటున్నాను. ఎక్కువ శాతం నేను లైనింగ్లోనే కొంచెం క్లాత్ ఎక్కువ వదిలేసుకొని మెయిన్ క్లాత్కే హెమ్మింగ్కి అయితే మర్చేస్తాను ఫ్రెండ్స్. నేను జాయింట్ అనేది చాలా తక్కువ చేస్తాను, ఎక్కడైనా ఈజీ ప్రాసెస్ అనేది తీసుకుంటాను. అదే ఈజీ ప్రాసెస్ మీకు కూడా చెప్తాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లోనే. తప్పకుండా చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్. ఇప్పుడు హెమ్మింగ్ కోసం క్లాత్ మర్చేసాను, చుట్టూ ఉండే అడ్జస్ట్ క్లాత్ని అయితే తీసేసుకుంటున్నాను. ఇలా నీట్గా తీసేసుకొని బ్యాక్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ని అయితే ఎందుకు నేను కుట్టాను కదా, నాకు అసలు వీటి గురించి ఐడియానే లేదు. నేను కుడుతున్నాను, నేను 14 ఏళ్ళ కిందట నేర్చుకున్నాను. దగ్గర 7 ఇయర్స్ నుంచి బాగా అంటే బాగా స్టిచ్ చేస్తున్నాను. చాలా మరకు అయితే ఇక్కడ ఉండే వాళ్ళే కాకుండా వాళ్ళ రిలేటివ్స్కి ఊర్ల దగ్గర నుంచి కూడా కుట్టించుకొని పోతారు ఫ్రెండ్స్. అంత నీట్గా వాళ్ళు అడుగుతారు, అక్క నువ్వు చాలా బాగా కుడతావు, పర్ఫెక్ట్గా కుడతావు, మళ్ళీ ఒక స్టిచ్ కూడా వేయించుకోవాల్సిన పని లేదు. ఎవరి దగ్గరైనా వేయించుకున్నాము అంటే కొంచెం లూజ్ కానీ టైట్ కానీ రావడము, మళ్ళీ ఒక కుట్టు వేయించుకోవడము లేదా ఒక కుట్టు తీసేసుకోవడము అలా అయితే జరుగుతుంది. నువ్వైతే పర్ఫెక్ట్గా కుడతావు అని చెప్పిన కస్టమర్స్ అయితే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు అలా చెప్పినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఎక్కడ 10 రూపాయలు నేను వేస్ట్ చెయ్యకోకుండా బ్లౌజులు స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను అని నేను గర్వంగా అయితే చెప్పగలుగుతాను. నేనైతే ఒకటి కాదు ఫ్రెండ్స్, చాలా బ్లౌజులు అయితే వేస్ట్ చేసుకున్నాను. అంటే నేను సొంతంగా నేర్చుకున్నాను కాబట్టి నాకు మీకు చెప్పడానికి అర్థమవుతుందా లేదా నేను చెప్పేది అనేది అయితే నాకు చాలా డౌట్ ఉంది. నేను నేర్చుకునేటప్పుడు నాకు ఎవరు ఇలా అని చెప్పలేదు. వాటిని ఏమని పిలుస్తారు అనేది కూడా నాకైతే అస్సలు అప్పుడు ఐడియా లేదు. కానీ బ్లౌజ్ చూసుకుంటూ కట్ చేసుకుంటూ కుట్టుకుంటూ కొంచెం అటు ఇటు ఉన్నా వేసేసుకుంటున్నాను. అంటే అప్పుడు కొంచెం చిన్న ఏజ్ కాబట్టి బ్యాక్ సైడ్ థ్రెడ్ పెట్టుకున్నాము అంటే భుజాలు జారడము అలాంటివి ఏమీ ఉండకోకుండా సెట్ అయిపోతున్నాయి. భయం లేకుండా కుట్టేసుకుంటున్నాను. కుట్టుకునేటప్పుడు మెయిన్ భయం ఉండకూడదు ఫ్రెండ్స్. ఒంట్లో భయం ఉండింది అంటే ఖచ్చితంగా మనము ఏదో ఒక తప్పు అయితే చేస్తాము. అలా కాకుండా భయం బదులు కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. నేను కుట్టగలుగుతాను, నేను ఖచ్చితంగా స్టిచ్ చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్తోనే ఫస్ట్ అయితే కొంచెము తక్కువ అమౌంట్ ఉన్న క్లాతులు లేదా కొంచెం వేస్ట్ క్లాతుల పైన అయితే ట్రై చేయండి. మీరు ట్రై చేయాలి అనుకుంటే నా ఛానల్లో కటింగ్ ఉంది. కటింగ్లో తప్పకుండా ట్రిక్స్ కూడా ఉన్నాయి. వాటిని ఫాలో అవుతూ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు మాకు శారీలో క్లాత్ పైపింగ్ కావాలి అని అడిగారు. నార్మల్గా అయితే వేస్ట్ క్లాత్ సైడ్ తీసేసుకొని, అంటే మన దగ్గర క్లాతులు ఉంటాయి కదా వాటిలోది, లేదా నేను ఎక్కువ పైపింగ్ వేయడానికి లైనింగ్ క్లాత్ యూజ్ చేస్తాను. మనము డ్రెస్సెస్కి వేస్తాం కదా సిల్క్ లైనింగ్ క్లాత్, వాటిని అయితే యూజ్ చేస్తాను. అదైతే నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకు పైపింగ్ అనేది. వాళ్ళైతే శారీలో క్లాతే అడిగారు. అది స్ట్రైట్గా ఉంటుంది కదా, స్ట్రైట్గా ఉన్న క్లాత్ను కూడా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనో అయితే చూపిస్తాను నేను. చూడండి, శారీలో క్లాతే తీసేసుకున్నాను. వన్ సైడు బ్లూ కలర్ క్లాత్ వచ్చేసింది కదా బార్డరు, ఆ బార్డర్ ప్లెయిన్ క్లాత్ కూడా తీసేసి నేను జాయింట్ కోసము ఇంకీ బ్లూ క్లాత్నే అయితే జాయిన్ చేసేసి పైపింగ్ కోసము నెక్ చుట్టూ ఈ క్లాత్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోండి. మనము నెక్ జాయింట్కి క్లాత్ వేసేటప్పుడు క్లాత్ని గుంజకూడదు ఫ్రెండ్స్. గుంజకుండా చేత్తో స్మూత్గా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. అంటే రౌండ్ దగ్గరే మనం కొంచెం జాగ్రత్తగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. మిగతా అంతా ఏం పర్లేదు, కొంచెము స్ట్రైట్గా కుట్టు వేసుకున్నాము అంటే లోపలికి కాకోకుండా పాదమించి ఖర్చు పెట్టేసుకోండి. అంటే పాదము పైన మనం పెడతాం కదా స్టిచ్ వేసుకోవాలి అని, సేమ్ అంతే లెంత్తో చుట్టూ అయితే కుట్టేసుకోండి. ఒక కుట్టు కొంచెం బయటికి రానిచ్చి ఒక్క రో లోపలికి పోనిచ్చి అలా వేసుకోకుండా నీట్గా అలానే స్టిచ్ వేసుకోండి. పాదమించి పెట్టేసుకొని ఆ పాదమించి స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇలా
ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోండి. కొంచెం జస్ట్ మన కుట్లల్లోకి క్లాత్ ఉంచేసి ఎక్స్ట్రా పీస్ అంతా తీసేయాలి ఫ్రెండ్స్. ఇలా తీసేస్తేనే నార్మల్ మిషన్ పైన నార్మల్గా మనము థ్రెడ్ వేయాలి అంటే చాలామందికి కష్టము. కానీ చిన్న మిషన్ అయినా నార్మల్ పాదమైన పైపింగ్ థ్రెడ్ ఎలా నీట్గా వస్తుందో చూపిస్తాను చూడండి. దీని గురించి కూడా ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్, తప్పకుండా అయితే చూడండి. కొత్త వారి కోసం చెప్తున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, వీడియోస్ చూడండి అంటాము, ఎలా చూడాలి అనేది చాలా వరకు అయితే తెలియదు. నాకు కూడా అప్పుడైతే తెలియదు. నేనైతే కొంచెం తెలుసుకున్నాను కాబట్టి మీకు యూజ్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఛానల్లో ఉంటాయి చూడండి అంటే ఎవరి ఛానల్ అయినా అంతే, వాళ్ళకి కింద సైడు లోగో ఇస్తారు కదా, అంటే వాళ్ళ ఫోటో లేదా వాళ్ళ పిల్లల ఫొటోస్ అలా ఒకటి రౌండ్గా సింబల్ ఉంటుంది కదా, రౌండ్గా ఉండేది. ఆ రౌండ్లో మిషన్, నాదైతే మిషన్ బొమ్మ ఉందన్నమాట, మిషన్ సింబలు. దాని మీద క్లిక్ చేసాము అంటే నా ఛానల్లో ఉండే వీడియోస్ వస్తాయి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదైతే చూడండి అంతే ఫ్రెండ్స్. నా ఛానల్లో ఉన్నాయి చూడండి అని అంటే అంతే, దాంట్లో ఏం లేదు. చాలా వరకు అయితే తెలియదు, తెలుసుకుంటారని చెప్పాను, కొత్త వారి కోసం అంతే, ఏమనుకోవద్దండి. ఇప్పుడైతే పైపింగ్ థ్రెడ్ ఎలా వేయాలనో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోండి, నీట్గా తీసేసుకోండి. కొంచెం మందంగా ఉన్న చోట కొంచెం క్లాత్ కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా క్లాత్ అయితే మనము బయటి వైపుకు అనేసుకొని నీట్గా చూడండి. అక్కడ కొంచెం మందంగా ఉంది కదా, నేనైతే పిన్తో పెట్టేసుకుంటున్నాను లోపలికి, గట్టిగా ఒత్తేసుకొని మనం గోటితో ఆ థ్రెడ్ను పట్టుకున్నాను నేను, పక్కకు జరగకుండా నీట్గా పట్టేసుకొని క్లాత్ని వేలుతో కింది సైడు, మన చూపుడు వేలు ఉంటుంది కదా, చూపుడు వేలుతో క్లాత్ని కింది సైడు లాగేసుకొని ఫస్ట్ మోట్లో అయితే ఒక స్టిచ్ వేసుకుంటున్నాను టైట్గా ఉండడానికి. తర్వాత రెండు అరిచేతుల సహాయంతో రౌండ్ అయితే తిప్పేస్తున్నాను. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ ఎలా వేయాలనో ఈజీగా అయితే చూపిస్తాను చూడండి. నేనైతే ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్, అంటే ఫస్ట్ కటింగ్ స్టిచ్చింగ్ ఒకటే చూసుకున్నాను, కటింగ్ను చూశాను, స్టిచ్చింగ్ పెద్దగా ఎక్కడ చూడలేదు. స్టిచ్చింగ్ అనేది అన్ని క్లాతుల్ని జాయింట్ ఒకదాని తర్వాత ఒకటైతే జాయింట్ చేసుకోవడమే కదా అని అలానే నేర్చుకున్నాను నేను. తక్కువ చూడడం అయితే ట్రై చేయడమే ఎక్కువగా ఉండింది. ఇలా పైపింగ్ క్లాత్ ఎలా చేసి పెట్టుకోవాలనో చూపిస్తానో చూడండి. క్లాత్ అయితే మనము జాయింట్ చేసాం కదా, ఆ క్లాత్ను కొంచెం పక్కకు అనేసి థ్రెడ్ అయితే ఆ క్లాత్కి మనం కింద స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ పైన ఈ థ్రెడ్ ఉండాలి. ఆ క్లాత్ అనేది ఆ థ్రెడ్ పైకి మర్చేసుకొని మొత్తం అన్ని క్లాతులు, అంటే కింద కుట్టిన క్లాత్ పైన మర్చుకున్న క్లాత్ ఇట్లా లోపలికి మర్చేసుకొని మనము థ్రెడ్ వేసాం కదా, ఆ థ్రెడ్ ఒకటే ఆ పాదం సెంటర్లో కొంచెం స్పేస్ ఉంటుంది కదా, పాదంకి అటు సైడు కాకుండా మధ్యలో కొంచెం స్పేస్ వస్తుంది కదా, ఆ స్పేస్లోకి ఈ థ్రెడ్ని పోనీయాలి. పోనిచ్చినప్పుడు పాదం సెంటర్లో ఆ థ్రెడ్ పోతుంది. ఇటు సైడు క్లాత్ అనేది జరగకుండా ఆ పాదం పట్టేసుకుంటుంది అనమాట ఆ థ్రెడ్ని. అప్పుడు ఆ సూది అనేది ఆ థ్రెడ్ సెంటర్లోనే కిందికి పైకి డాట్స్ వేస్తుంది, కుట్టు పెడుతుంది అనమాట. ఇంకా కుట్టినప్పుడు మనకి ఆల్రెడీ సన్నగా ఉంది, ఆ థ్రెడ్ ఆ పాదంలోకి పోనిచ్చాము, ఆ కుట్టు ఆ పాదం మనం వేసిన ఆ థ్రెడ్ సెంటర్లో అయితే పడుతుంది. ఆటోమేటిక్గా థ్రెడ్ అనేది నీట్గా స్టిచ్ అవుతుంది. ఎలా అనేది కూడా స్టిచ్చింగ్ నేను చూపిస్తాను చూడండి, అంటే కుట్టిన తర్వాత చూపిస్తాను మీకు. నేను ఐడియా కోసము చెప్పాను ఎలా కుట్టుకోవాలి అనేది. థ్రెడ్ అయితే క్లాత్ లోపల పెట్టుకోవాలి, క్లాత్ని అయితే మర్చేసుకొని వేలు సహాయంతో కొంచెం లోపలికి క్లాత్ నీట్గా లోపలికి సర్దేసుకొని మనకు పెట్టిన థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ వరకు క్లాత్ని అయితే లాగేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. కేవలం ఆ థ్రెడ్ అనేది ఒక్కటే కనిపించాలి బయటి వైపుకు, మిగిలిన క్లాత్ అంతా లోపలికి అనేసుకొని ఆ థ్రెడ్ని ఆ పాదం సెంటర్లోకి పోనీయాలి. మనము స్టిచ్ వేసేటప్పుడు లోపలికి పోనిచ్చితే ఆ స్టిచ్ అనేది ఆ పాదం సెంటర్లోనే ఆ కుట్టు లోపలే పడుతుంది, నీట్గా పైపింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా ట్రై చేయండి, మీ కస్టమర్స్ ఖచ్చితంగా ఇష్టపడతారు. నాకున్న కొత్తలో థ్రెడ్ ఎలా వేయాలి అనేది తెలియదన్నమాట. నేనైతే చెప్పాను కదా మీకు, నేను లైనింగ్ క్లాత్ పైపింగ్ క్లాత్ లాగా యూజ్ చేస్తాను అని.
ఫస్ట్ అయితే థ్రెడ్ వేయకుండానే లైనింగ్ క్లాత్ని యూజ్ చేసి పైపింగ్ వేసేదాన్ని. పర్లేదు, బాగానే వచ్చేది, కొంచెం నీట్గా కనపడేది కూడా. కానీ ఇప్పుడు నేను ఈ థ్రెడ్ వేసేది నేర్చుకున్న తర్వాత కస్టమర్స్ అయితే నాకు పెరిగారు ఫ్రెండ్స్. ఎంతమంది అంటే చాలామంది పెరిగారు. అంటే ఇది ఒకటే సైజులో వస్తుందన్నమాట మనం పైపింగ్ వేసేది, అలా నీట్గా వస్తుంది. కాబట్టి కస్టమర్స్ వేసుకున్నారు అంటే అంతా ఒకటే లెంత్లో మనకు గోట్ అనేది కనపడితే చాలా బాగుంటుంది. అందుకోసం అనేసి నేను ఇలా పైపింగ్ థ్రెడ్ చూశాను కొన్ని వీడియోస్లో, నాకు చేత అవ్వలేదు. అంటే నేను థ్రెడ్ ఏమన్నా పెద్దది తెచ్చుకోవడం వల్ల నా పాదంలో అది స్టిచ్ అవ్వట్లేదు, కొంచెం పక్కకి వెళ్ళిపోయి అలా జరిగిందనమాట. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము అని ఈసారి మళ్ళీ ఒక థ్రెడ్ అయితే తెచ్చుకున్నాను. వీటిలో సైజు ఉంటుందని కూడా తెలియదు ఫ్రెండ్స్ నాకు. చిన్న సైజు అక్క చిన్న సైజు ఇచ్చింది, ఇది బాగా వస్తుంది చూడు ట్రై చెయ్యి అని. తర్వాత వచ్చేసింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది కుట్టినప్పుడు. అంటే ఫస్ట్ కుట్టాను అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు వచ్చేసింది అని నిదానంగా అర్థమైంది. ఇది సన్నది, పాదం కింద పడుతుంది, అందుకే నీట్గా వచ్చింది అని. ఇప్పుడైతే నేను పైపింగ్ థ్రెడ్, అదే పైపింగ్ క్లాత్, శారీల క్లాత్ అని చెప్పాను కదా, నీట్గా గుండ్రంగా రావడానికి ఈ ట్రిక్ అండి. మనము ఎక్కడైతే వంపు తిప్పుతామో వంపు తిప్పేటప్పుడు చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టాలి. ఇలా ఖర్చులు పెట్టాము అంటే క్లాత్ టైట్గా ఉండదన్నమాట. అది లూజ్గా రావడానికి క్రాస్ క్లాత్ కాదు కదండి, స్ట్రైట్ క్లాత్. దానికోసం అనేసి మనము గట్టిగా లాగేసుకొని ఒక స్టిచ్ వేసాము థ్రెడ్ పెట్టేసి, ఇంకా మిగిలిన క్లాత్ అంతా కొంచెము ఇట్లా లేసుకొని ఉంటుందన్నమాట. వాటిని కుట్టు వేసాము అంటే క్లాత్ కూడా అణిగిపోతుంది. అలా కాకుండా ఇలా ఖర్చులు పెట్టేసుకొని లూజ్గా మనము క్లాత్ని జరుపుకుంటూ ఒక స్టిచ్ వేసాము అంటే రౌండ్ అనేది ఎంతో నీట్గా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి రౌండ్ అనేది ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. వేసుకున్నారు అంటే బ్లౌజ్ వీపుకి నీట్గా సెట్ అవుతుంది, బాగా ఫిట్గా అతక్కపోతుంది అన్నమాట. చూడండి ఎంత సన్నగా అయితే వచ్చేసిందో, వీడియోలో కూడా కనిపించినంత సన్నగా చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ కూడా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. రామ గ్రీన్కి ఇంకీ బ్లూ పైపింగ్ థ్రెడ్, అది చాలా బాగుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ట్రై చేసేవాళ్ళు, మీకు చేత అవ్వదు అనుకుంటే ఇలా పైపింగ్ థ్రెడ్లో చిన్న సైజు ఉంటుంది థ్రెడ్ అనేది, అది తీసుకొని ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. నేను చెప్పాను కదా హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు లోతు కరువు అనేది తీసుకోను, జాయింట్ అప్పుడే తీసుకుంటాను అనేసి. ఇప్పుడైతే నేను హ్యాండ్ జాయింట్ కోసం కరువు అయితే తీసాను. హ్యాండ్ జాయింట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో అయితే చేశాను, తప్పకుండా అయితే చూడండి. అంటే మనం ఖర్చు పెట్టుకోవాలి. కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కొందరికైతే తెలియదు, హ్యాండ్ నార్మల్గా కట్ చేసుకుంటారు, హ్యాండ్ కుట్టు వేసుకుంటారు. నేను కూడా ఇలానే కుట్టుకున్నాను ఫ్రెండ్స్. నేర్చుకునేటప్పుడు కుట్టుకున్నాము అంటే హ్యాండ్ మనం ఫస్ట్ పై వైపు కొంచెం ఎక్కువగా, కింది వైపు కొంచెం లోతుగా పెట్టుకుంటాం కదా, అది అనేది హ్యాండ్ నీట్గా సెట్ అవ్వలేదన్నమాట. ఒక హ్యాండ్ వెనక్కి పీకినట్టు, ఒక హ్యాండ్ ఇట్లా ముందుకి లాగినట్టు అలా వచ్చేసేది. హ్యాండ్ దగ్గర ఏదో లోపల క్లాత్ పట్టుకున్నట్టు అట్లా వచ్చేదన్నమాట. తర్వాత ఇలా ఖర్చులు పెట్టుకొని నేర్చుకున్నాను. ఇలా ఖర్చు పెట్టుకున్న చోటు నుంచి సెంటర్ రావాలి, తర్వాత హ్యాండ్ ఇలా జాయింట్ చేసుకోవాలి అని నాకు కూడా కొన్ని కుట్టిన తర్వాతే అర్థమైంది ఫ్రెండ్స్. తర్వాత అలా ట్రై చేశాను, పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యింది. అంటే మనం కుట్టిన వెంబడే మనకి కస్టమర్స్ అనేటివి రారు. మనం ట్రై చేస్తూ ఉండాలి. మన ఇంట్లో వాళ్ళటివి కుట్టాలి. బయట ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే 1-2 వాళ్ళకి ఫ్రీగా కుట్టించిన తర్వాత వాళ్ళకి నమ్మకం వస్తుంది, పాప కుట్టగలుగుతుంది అని. వాళ్ళు మరో 2కి చెప్తారు. అలా చెప్పడం వల్లనే మనకి కస్టమర్స్ అనేటివి పెరుగుతారు. ఇప్పుడు నేను హ్యాండ్ గుణ పైపింగ్ క్లాత్ అలానే వేస్తున్నాను చూడండి. శారీలో క్లాతే అడిగారని చెప్పాను కదా వాళ్ళు, శారీలో క్లాతే పైపింగ్ వేస్తున్నాను. మామూలుగా అయితే కస్టమర్స్ బ్లౌజ్కి కుట్లు వేస్తాం కదా మనము లోపల సైడు, వాటిని కూడా చూస్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా. బ్లౌజ్ మనం కొత్తగా స్టిచ్ చేయించుకున్నారు మన దగ్గర అంటే బ్లౌజ్ని అయితే తిప్పి చూస్తారు. వేసుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ తిరిగి మరీ చూసుకుంటారు అద్దంలో అయితే. అంటే ఎట్లొచ్చింది, వీప్ రౌండ్గా వచ్చిందా లేదా, ఫ్రంట్ నీట్గా వచ్చిందా లేదా అని 1-2 సార్లు అయితే చెక్ చేసుకుంటారు వాళ్ళు ఇంటి దగ్గర చూసుకునేటట్లయితే. లేదా మీ దగ్గరే మీకు
ట్రై చేసుకోవడానికి అక్కడ వీలుగా ఉంది ప్లేస్ అంటే అక్కడే అయితే చూసుకుంటారు. మీ దగ్గర అప్పుడే చెప్తారు వాళ్ళు, మాకు ఇక్కడ ఇట్లా ఉంది, ఇది ఇక్కడ లాగుతుంది, ఇది ఇట్లా జారింది అని అనేసి. అప్పుడు మీరు కొంచెము స్టిచ్ వేసేటప్పుడు మనము అట్లా వేసుకోవడం వల్ల ఫీల్ అవుతాను, అక్కకు సెట్ అవ్వలేదు, ఏం చెయ్యాలి అనేది. అలా కాకుండా ఇలా నేను చెప్పే ఈ మెథడ్లన్నీ ట్రై చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి, చాలా నీట్గా బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. మనము వేస్తాం కదా సైడ్లో కుట్లు అనేటివి 3 కుట్లు లేదా 4 కుట్లు వేస్తాము. అవి అనేది స్ట్రైట్గా రావాలి ఫ్రెండ్స్. అంటే కరెక్ట్గా క్రాస్గా వేసుకోకుండా కరెక్ట్గా వేసుకోండి. ఎలా అనేది చూపిస్తాను చూడండి. అంటే కొందరికి స్ట్రైట్గా పడవన్నమాట. కొందరికి నడుం పెద్దగా ఉంటుంది, బాడీ అంతా చిన్నగా ఉంటుంది. కొందరికి హ్యాండ్స్ లావుగా ఉంటాయి, బాడీ సన్నగా ఉంటుంది, చెస్ట్ పెద్దగా ఉంటాయి కొందరికి, మిగతా షేప్ అంతా సన్నగా ఉంటుంది. ఇలాంటి బ్లౌజులు వస్తాయి. 100లో ఒక 10 బ్లౌజులు అలాంటివే వస్తాయి. కానీ వాటిని కూడా ఈజీగా ఎలా స్టిచ్ వేసుకోవాలని అయితే నేను ఇంకొక వీడియో అయితే తప్పకుండా చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ స్ట్రైట్గా కుట్లు ఎలా పడాలి అనేటివి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే హ్యాండ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి చంక వైపు ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. నడుం దగ్గర పెట్టుకుంటే మీరు పెట్టుకోండి, లేదంటే ఏం పర్లేదు. నేను హ్యాండ్ దగ్గర నుంచి చంక వరకు మార్కింగ్ పెట్టాను కదా, దాన్ని చూశాను ఫస్ట్ అది స్ట్రైట్గా ఉందా లేదా కొంచెం ఏమన్నా పైకి కిందికి ఉందా అని. అది స్ట్రైట్గా ఉంది కాబట్టి నేను ఉన్న స్ట్రైట్గా అయితే కుట్లు వేసుకుంటున్నాను. నార్మల్గా అయితే హ్యాండ్ దగ్గర పెట్టిన మార్కింగు చంక దగ్గర పెట్టిన మార్కింగు కరెక్ట్గా లేకపోతే నేను ఏది లెంత్ ఎక్కువ ఉంటే ఆ లెంత్ వరకు ఫస్ట్ స్ట్రైట్ కుట్టు అయితే వేస్తాను. ఇలా స్ట్రైట్గా కుట్టు అయితే 1కి 3 కుట్లు లేదా 4 కుట్లు అయితే వేసేసుకుంటాను. చూడండి బ్లౌజ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. ఓవర్లాక్ లేకపోయినా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. అంటే స్టార్టింగ్లోనే చేశాను, నా టాలెంట్ అంతా ఉపయోగించి. అప్పుడు కొత్త కదా, ఎవరు పెద్దగా చూడలేదు, వ్యూస్ అనేవి పెద్దగా లేవు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వరకు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. చూడండి 2 సైడు 3 కుట్లు అయితే వేశాను. నేనైతే ఎప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడే బ్యాక్ సైడ్ డాట్స్ అనేటివి కుట్టుకోను. లెంత్ చూసుకొని మనం కుట్టిన తర్వాత నడుము లెంత్ చూసుకొని డాట్స్ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే ఇలానే ట్రై చేశాను, సక్సెస్ అయ్యాను. నేను అయితే ఈ మెథడ్ ఫాలో అవుతాను. మొత్తం కుట్టేస్తాను బ్లౌజు. నెక్స్ట్ లెంత్ చూసుకుంటాను, నడుము, చెస్ట్, నెక్ అంతా చూసుకుంటాను. ఇంకా సరిపోయింది ఎంతవరకు మనకి క్లాత్ కింద నడుము దగ్గర మిగిలిందంటే 1 ఇంచి మిగిలితే 1/2 ఇంచ్ అటు సైడు 1/2 ఇంచ్ ఇటు సైడు స్టిచ్ వేసేస్తాను. నడుము అనేది ఫిట్గా సెట్ అయిపోతుంది. చూడండి బ్లౌజ్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ మెథడ్స్ అన్నీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఉండే డౌట్స్ అన్నీ అయితే క్లియర్ అయిపోతాయి. అలాగే నా ఛానల్లో ఆలియా కట్ కుర్తీ 2 టైప్స్ అయితే ఉన్నాయి. చాలా ఈజీగా అయితే కటింగ్ చూపించాను, తప్పకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి చెస్ట్ షేప్ ఎంత నీట్గా సెట్ అయిందో.